వెల్కమ్ టు 7 న్యూస్ తెలుగు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం కాట్రేనికోన మండలం కుండలేశ్వర గ్రామంలో వేచి ఉన్న దక్షిణ కాశీగా పేరుగాంచిన కుండలేశ్వర స్వామి ఆలయం నందు కార్తీక మాసం చివరి రోజు పురస్కరించుకొని గోదావరి మాతకు అఖండ పంచహారతులు సమర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముమ్మడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు పాల్గొని వృద్ధ గౌతమి నదీ తీరాన ప్రత్యేక పూజలు నిర్వహించారు. పంచహారతులు దర్శనం ద్వారా ప్రజలకు అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని ప్రగాఢ నమ్మకం. పంచహారతులను చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో కుండలేశ్వరం మరో కాశీని తలపిస్తున్నట్టు ఉందని వేద పండితులు తెలిపారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఓం శ్రీ కుండలేశ్వరాయ నమః. కార్తీక మాసం నెలలు కూడా విశేషంగా అందరూ కూడా గోదావరి స్నానం చేసి వృద్ధ గౌతములు నదిలో స్నానం చేసి స్వామివారి దర్శనం చేసుకున్నారు. అదేవిధంగా ఈ స్వామివారి పేరు కుండలేశ్వర స్వామి. నదీ గర్భంలో కుండలం ఉంది, అందుకు దాన్ని కుండల తీర్థము అంటారు. అందుకని ఈ స్వామివారి పేరు కుండలేశ్వర స్వామి, నది పేరు కుండల తీర్థము, వృద్ధ గౌతమి నది. అందుకని ఈరోజు ఇక్కడ దాకా ఈ నెలల్లో కూడా ఈ మార్చి దీక్షలో చాలామంది భక్తులందరూ వచ్చి విశేషంగా వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవడం జరిగింది. ఆఖరి రోజు కాబట్టి నిన్నటితో ఆఖరి పూర్తయింది. ఈవేళ గోదావరి మాతకి అంటే లోపల కుండలానికి కూడా మనం వేరే పూజ కార్యక్రమం చేసి గోదావరి మాతకి పూజ చేసి ఆవిడ అఖండ హారతి ఇవ్వడానికి కార్యక్రమం సిద్ధమవుతున్నాం. ఈవేళ అఖండ హారతి ఇవ్వడానికి కారణం అమ్మవారిని ఈ నాళ్ళలో కూడా ఈ నెలలు చాలామంది భక్తులు వచ్చి స్నానం చేసి పునీతులయ్యారు. అందుకని ఆవిడకు కూడా సంతోషంగా హారతి ఇచ్చి సాగనంపుతామనే ఉద్దేశంతో ఈవేళ గోదావరి హారతి ఇవ్వడం జరిగింది. అంటే దీనికి సభ్యులు వస్తున్నారు కదా, దాని గురించి చెప్పండి. చిన్న ఒక నిమిషమే. ఈ స్వామివారి పూజా కార్యక్రమానికి శాసనసభ్యులు డాక్టర్ బుజ్జరాజు గారు వచ్చారు. అదే రోజు ఈవేళ కూడా స్వామివారి గోదావరి హారతికి కూడా వస్తున్నారు. అదేవిధంగా ఈ గ్రామస్తులు, మా దేవాదాయ ధర్మాల శాఖ వారు, అదేవిధంగా ఇక్కడ భక్తులు చాలామంది వచ్చి అన్న సమారాధన కార్యక్రమం చేశారు. విశేషంగా స్వామివారి ప్రసాదాలు అందరూ కూడా భక్తులు స్వీకరించారు. అదేవిధంగా చాలామంది భక్తులు విలేకరరాజు గారిని ఒక ఆయన భక్తుడు ఆటో సర్వీసు ఫ్రీ సర్వీస్ పెట్టి కాట్రేనికోన నుంచి కుండలేశ్వరం వరకు, అలాగే మురళిమర్ల నుంచి కుండలేశ్వరం వరకు ఇక్కడ గ్రామస్తులు అలాగే ఆయన కూడా సహకరించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు.